కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని, మహిళలకు మొట్టమొదటిగా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, అలాగే వడ్డీ లేని రుణాలు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మహిళా సంఘాల సభ్యులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మొదటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్న మా మహిళా సోదరిమణులు కొండగట్ట అన్యనాథ గారి పోవాలన్న మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా తల్లులు, అదేవిధంగా వెంబ్రమాడ రాజేంద్ర దేవాలయం పోవాలనుకున్నా, కరీంనగర్ చుట్టపూల బంధువులు ఇంటి ఫంక్షన్ పోవాలనుకున్నా, మొదటి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ప్రభుత్వం ఉన్నటువంటి బైక్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఉచితంగా మా సోదరిమణులకు బస్సు సౌకర్యం కల్పించి ప్రతి నెల ఎంతమంది అయితే మా సోదరిమణులు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఉచిత బస్సు ఫ్రీ బస్ టికెట్ను సుమారు కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ చెల్లిస్తుందమ్మా. మా చెల్లెలకు, మా అక్కలకు, మా తల్లులకు ఎక్కడ కూడా ఆర్టీసీ పరంగా దూర ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. మీకు తెలుసు, ఒక రేషన్ కార్డు మనం దరఖాస్తు పట్టుకున్నప్పుడు ఈ విధంగా మీటింగ్లు అయితే, ఈ విధంగా ప్రజాప్రతినిధులు వస్తే అధికారులు వస్తే రేషన్ కార్డు